చెల్లెలు ఈ మహావీరులు ఎవరో కానీ సౌభాగ్యవతి మరేమీ పొగడనక్కరలేదు. భూతపేడ పూర్తిగా వదిలించిన కీర్తి నీ మూలమున మాకు దక్కినది. నీవెవ్వరివో కాని శ్రీమంతురాలివైన సుజాత వలె కనపడుతున్నావు. కాని నిన్ను విజయేశ్వరి అని పిలుచుకోవాలనిపిస్తున్నది. నిజము సౌభాగ్యవతి, నీ దర్శన మహిమ చేత నీ విజయములు కటాక్షించేటట్లున్నావు. ఆహా, పరామర్శల పారవస్యంలో ఇరువురము మరిచినాము కదా. అవును, మీరు నా ప్రాణదాతలు. అయితే మీరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా. సరే సరే, ఈ కృతజ్ఞతలేమీ వద్దు. ముందు కాలికి ముందు వేయించుకోండి. అయితే మీ మందు నాకు అక్కర్లేదు. భలే పంతం అంటే అలా ఉండాలి. కిరీటి, నీ బడాబడులు ఇప్పుడు కాదు. సౌభాగ్యవతి, అలుక బాగున్నది గాని కృతజ్ఞత మీకు తోచినట్లేనా? మేము కోరిన రీతిని చెయ్యరాదా? మీరు కోరిన రీతినా? సంతోషంగా. ఏమిటో చెప్పండి. ముందు మేము కోరినట్లు చేస్తామని మాట ఇవ్వండి. అలాగే. అయితే కూర్చుని కాలికి ముందు వేయించుకోండి. ఆడి తప్పరాదు, ఆడపిల్లలు. కిరీటి, ఏది పసరు? ఇదిగో నాయక. కాలు కదపరాదు, కదపరాదు. అసలు నాకు ఇది ఒక గాయమే అనిపించడం లేదు. ఇక్కడే కాస్త. దానికి మందక్కర్లేదు అన్నట్టు అడగడం మర్చిపోయాను. అమ్మాయిలు మీ ఊరు ఇక్కడికి దగ్గరేనా? ఎవరమ్మాయిలు మీరు? ఏమండి, మేము తల్లిదండ్రులు చాటు పిల్లలం, కన్యలం. అందులోనూ మా సఖి అసలే. ఎలా చెప్పడం అంటూనే మీ సఖివైన అందించడం ఎందుకు? వలదు వలదు. మన యువతీ యువకులు ఎప్పటి సంగతులు అక్కడే మర్చిపోవాలి. ఇంటికి వెళ్ళేటప్పటికీ మీకు ఈ గాయం సంగతి కూడా జ్ఞాపకం ఉండదు. అసలు మహిమ. అలాగా? విజయేశ్వరి, ఏది చేయి కలపండి. కలపండి, అది మా ఆచారం. మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. మీరునండి, అది మా ఆచారం. సరే సరే. ఏమండి, మా సఖి కోరిక జ్ఞాపకం కోసమట. తమ పేరు చెప్తారా? బాగుంది చమత్కారం. మీ పేరు చెప్పకుండా మా పేరు అడుగుతారా? మీకేమండి, మీరు మగవారాయే. ఓ, ఒక విధంగానైనా చెప్పక తప్పదు. వినండి, పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరిని నా పేరుతో పిలవరాదు. ఒకవేళ పారవశ్యంలో నా భార్య ఎప్పుడైనా ఆ పేరుతో నన్ను పిలవచ్చు. అది నా పేరు. మీ పేరేమిటో మీ భార్య గారిని అడగాలన్నమాట. మాకింకా పెళ్ళే కాలేదు. మంచి చమత్కారులే. మీ పేరేమిటో చెప్పమంటే పొడుపు కదిచ్చి వెళ్తున్నారే. తెలివైన వాళ్ళుగా తీరిగ్గా తెలుసుకోండి. వస్తాం. చేయి కలపండి, ఇది మా ఆచారం. ఆచారమా? మా గ్రహచారం. వినండి, మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. సరి సరి. సరి సరి కాదు, సిరి సిరి. కిరీటి, యువరాణి, ఎందుకలా ఉన్నారు? తన్మయత్వమా? పరవశమా? యువరాణి గారు, ఓ సుజాతాదేవి గారు. చెలి, సఖి మన లోకంలో లేదు. రాపోదాం. గిరిక మకరి. నా పేరు సుజాత గారు, విజయేశ్వరి. ఏమ్మా, చేయగలుపు. ముందు చేయగలుపు దాది. అను, మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. శీర్షి. ఏమిటమ్మా ఇదంతా? అది అంతేలే దాది. గిరిక మకరిక రండి.
మిత్రులారా, సోదర దళనాయకులారా, మా నాన్నగారు సైన్యాన్ని తీసివేసింది వైరాగ్యంతోనూ కాదు, పోషించలేకనూ కాదు. యువరాజా అంత మాట మరి వినండి, శ్రీకాకుళ రాజ్యంలోని గ్రామాలలో గల మా భూములన్నింటినీ మీ పరం చేస్తున్నాను. గ్రామానికి 100 మంది చొప్పున వెళ్లి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోండి. యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి సైనికులుగా తయారు చేయండి. ఇలా చేస్తే దేశంలోని ప్రజలందరూ సైనికులే అవుతారు. అప్పుడు ఆ నిశంభుని బంట్లు అంత సులభంగా మన ఊళ్ళపై కురకలేరు. అంతేకాదు, మనం ఎవరికి సాయం చేయవలసి వచ్చినను ఇక్కడ నుంచి సైన్యమును తరలించుకుపోవలసిన అవసరం లేదు. ఎక్కడికక్కడే ప్రజా సైన్యం సిద్ధమవుతుంది. అప్పుడు దేశ రక్షణ సులభం అవుతుందిలేండి. వల్లభదేవ, మీ మధ్యనే శిరసావహిస్తాం. బలదేవ, మన సైన్యం విషయంలో తాత్కాలికంగా ఇలాగే ఏర్పాటు చేద్దాం. మళ్ళీ తాత్కాలికంగా ఏమిటి, శాశ్వతంగానే కానివ్వండి. మీ అభిప్రాయం కూడా అదే అయితే. మిత్రమా, నా మీద కూడా నా విసుగు. మీరు వచ్చైనా ఆ నిశంభుని కోట మీదకు దండయాత్ర సాగిస్తారనుకున్నాను. ఆ రాక్షసుని సంహరించి దేశంలో శాంతి నెలకొల్పుతారనుకున్నాను. బలదేవ, ఇంకా నీకు పిచ్చిపోలేదు. నిజంగా యుద్ధమే వస్తే సామాన్య ప్రజ ఎంత నలిగిపోతారో ఊహించావా? అసలు యుద్ధం చేసి శాంతిని సాధిద్దామనే నీ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మంత్రిదేవ, మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏ ఒక్కని ఆవేశం వల్లనో యుద్ధం సంప్రాప్తమై వేలాది ప్రజలు అష్టకష్టముల పాలు కావడం నేను సహించలేదు. కానీ ఇది నిజం. ఒంటరిగా ప్రతిస్పర్శి శక్తిని కవిచూచినప్పుడు గాని ఏ శక్తివంతుడు సంధికి అంగీకరించడు. అందులోనూ నిశింభుడు ఏకవీరుడు. అసలు మీరు ఏకవీరుడు. పోనండి, ఆ నిశంభుడు ఒక దారికి వస్తాడేమో తెలుసుకుందామా? దేనికి? తమతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడగలడేమో. పందెం ఓడిన వారు గెలిచిన వారికి రాజ్యం అర్పించుకుని శాశ్వతంగా దాసులు కావాలి. దాస్యమెందుకులండి, సఖ్యపడితే చాలు. వల్లభదేవ, యుద్ధ నివారణకు ఈ ఉపాయం కూడా బాగానే ఉంది. శ్రీపుర నాయక, ఆ నిశుంభుని వద్దకు రాయబారం వెళ్ళి ఇందుకు ఒప్పించుకురండి. తమ ఆశీర్వాదం. ఇదిగో ఆకాశం నేలనంటుతోంది, చూశావా? ఊరికే ఎలా కనిపిస్తుంది గాని ఆకాశం ఎక్కడా నేల అంటారండి. అంతగా పోయిన అంటినట్లుగా కనిపిస్తుందిగా. అక్కడ దాకా మన కొల్ల, అదే మన రాజ్యం విస్తరింపజేయాలి. గుర్తుగా ముందు మన జెండా అక్కడ నాటిస్తున్నాం. ఓ విజయేశ్వరి దేవ్ గారు, క్షమించండి ప్రభు, చూడలేదు. అది సరే గాని ఎవరే ఆ విజయేశ్వరి దేవి? మాకు తెలియకుండా మా కోటలో ఎలా ప్రవేశించింది? అమి ఎలా ప్రవేశిస్తేనే, పేరు మాత్రం చాలా ముచ్చటగా ఉంది. గిరిక, ఇంతకు ఎవరా విజయేశ్వరి? నేనే నాన్న, నేనే. నాన్న, మేమంతా అలా విహారానికి వెళ్ళామా, అక్కడ నాకు విజయేశ్వరి అని బిరుదిచ్చారు. వాళ్ళెవరో తెలివైన వాళ్ళే, నీకు తగిన బిరుదే ఇచ్చారు. మరే నాన్న, ఆ బిరుదే నా పేరైతే మరీ బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. అందుకని ఇక నుంచి అందరూ నన్ను విజయేశ్వరి అని పిలవాలి. విజయేశ్వరి, విజయేశ్వరి. అంటే పేరు మార్చుకుంటావా? ఎంతో ముద్దుగా నీకు మా అమ్మ పేరు పెట్టుకున్నావి. అని ఇక నీ ఛాందసాలు పనికిరావు. ఇప్పుడంతా నాగరికం, రోజుకో కొత్త వింతగా ఉండాలి. అమ్మాయి పేరు సుజాత కంటే విజయేశ్వరే బాగుంది. అని చేతనైతే నువ్వు కూడా పేరు మార్చుకో, అమితేశ్వరిని, బాగుంటుంది. ఏమండి, నాకు బోధలు చేసినట్టు కాదు. పెళ్లి కావాల్సిన పిల్లని ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించండి. ఓ, తప్పకుండా చూస్తాం. నాన్న, అమ్మ కోపం రాకుండా నేను ఇంటి పట్టునే ఉండాలి అంటే నాకు సంగీతం సాహిత్యం నేర్పించండి. అని చూసావా అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలు. కానీ యువరానికి సంగీత సాహిత్యం నేర్పాలంటే వివాహం కాని యువతీమణి కావాలి. ఎక్కడున్నా సరే పిలిపించాలి. అన్నట్లు మంత్రి గారు రాలేదే. కొల్ల అంటే అలా ఉండాలిరా. కనకం కన్య. ఒరే పేరు రాధా అన్నావు, పేరు కూడా చూస్తే బాధగా ఉందేవిరా. దిక్కులేందని త్వరగా చేస్తారా? నేను చావనన్నా చేస్తాను కానీ మీకు మాత్రం లొంగ. ఓషో, ఇట్టంటారు, చాలా మందిని చూసాం. చూస్తారే మంత్రి, రండి. అంత పని చెయ్యకు. వాడి అలవాటు వాడు చెప్పాడు, అది నాకెలా సరిపోతుంది? ఇదిగో నేను అలా చెయ్యనులే.
అయ్యి బాబు మీరిట్ట చప్పబడిపోతే అది తప్పించుకుపోతాయి. నేను చచ్చినా తప్పించుకుపోను. మీరు చెరబట్టి తెచ్చారుగా, మా వాళ్ళు నన్ను చెడిందానని నన్ను చెండారు తింటారు. ఆ చావేది ఇక్కడే తెస్తాను. ఇదిగో పిల్ల, నీవు అసలు సంగతి తెలుసుకోకుండానే చస్తానంటావేంటి? ఇంకా అసలు సంగతి ఏమిటి? ఏమిటంటే మంది మితాహారం. అన్నీ మితమేననుకో. అంటే మరి నువ్వు ఇంజామర వేస్తూను, పానీయాలు అందిస్తూను, చివరికి నువ్వు తాంబూలం వేసుకుంటూను నా దగ్గర సమసలుతూ ఉంటే చాలు. ఇందుకు నీవు ఇష్టపడితే నీ పరువు నేను కాపాడుతాను. పైగా ఇందులో కొంత బంగారం నీకు. అయ్య బాబోయ్ సత్యం ఎక్కడ మహేంద్రజిత్? క్షమించండి, సాక్షాత్తు చక్రవర్తులు తమరిలా నా కోసం రావటం. రాజఠీవి కాదంట, నాగరికం కాదంట. ఇలా నా స్వేచ్ఛా సంచారాన్ని అరిగెడుతున్నావు మహామంత్రి. నా కోటలో నాకంటే అవుననుకోండి. మంత్రి, నేను బయటికి రావడం నీకు ఇష్టం లేకపోతే నేను తలుచుకున్నప్పుడల్లా నా ఎదుట నీవు ప్రత్యక్షం అవ్వాలి. సాధ్యమా? మంత్రి గారు, ఇదంతా ఛత్రపురం నుంచి కొల్లగొట్టుకొచ్చిందేనా? చిత్తం ప్రభు. బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ముఖ్యంగా వచ్చిన విషయం, యువరానికి సంగీత సాహిత్యాలు నేర్పడానికి ఓ చక్కని సుందరి కావాలి. అవివాహిత సుమ, ఎక్కడున్నా సరే పిలిపించు. సంగీత సాహిత్యాలు నాగరిక లక్షణాలు. కానీ ఆ విద్యను సలక్షణంగా నేర్పగల వాళ్ళు శ్రీకాకుళంలో గాని లేరు ప్రభు. అయితే అక్కడికే పంపు. మర్యాదగా రాకపోతే చెరపట్టి తెప్పించు. మహేంద్రజిత్, ఇంకా మన ధనాగారం చేరలేదే? పరిశీలించి పంపిస్తాను ప్రభు. త్వరగా కానివ్వండి మీ పరిశీలన. మంత్రి గారు, మీ నియమం నెంపాదిగా విన్నాక ఈ పిల్ల ఇక్కడ ఉంటాను ఒప్పేసుకుంది. అది సరే గండ, ఆ నిశుంభ నాగరాజు బుసలు కొట్టిపోయారు. మీరు శ్రీకాకుళం పరగణా మీదకి వెళ్లి కొల్లగొట్టి ఆటాపాటా నేర్చిన ఒక ఆడపిల్లను పట్టుకురండి. ఓ గండ, అక్కడ సుచంద్రుని కుమారుడు ఉన్నాడు, చూశావు? చూడటం ఏంటి? సింహాచలం దగ్గర కొట్టినే ఆ దేవుడి దెబ్బ గుర్తే. దెబ్బ గుర్తు సరేలేరా. అక్కడ వాడు ఒంటరిగా తిరుగుతుంటాడటగా. అక్కడ ఎక్కడైనా వాడు చిక్కితే పట్టేసుకురాను. మీరు చెప్పాలా? ఆశీర్వాదం. శుభం. పో. తండ్రి తన రాజ్యాన్ని దేవుడికి అర్పిస్తే కొడుకు ఆ దేవుణ్ణి నేనని తిరుగుతాడు. బిల్లు దొర, ఆ దేవుడు మన చేతిలో చిక్కితే ఇంకా అడగాల దొర, ఈ నగ నట్ర అంతా అదంతా నేను చూసుకుంటాడు. ఇది పో 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 పో. రాధా, ఏది నీ బుద్ధి చూస్తాను. కాస్త వింజామరవి. నేను వింజామర వేయను. నేను తాంపులు వేసుకుంటాను. సరే వేసుకో. పలుకవేల బాలా గోపాల బావా, పైపూలు అందటలేదు బావా. బావా, పైపూలు అందటలేదు బావా. నిజం బావా, కావాలంటే చూడు. మాట్లాడదేం బావా, గర్వమా? అరుణ, నన్ను ఇప్పుడు పలకరించు. బావా, వల్లభదేవుడు గారి ఉపదేశంతో నీ సందేహాలు అన్ని తీరిపోయాయి అనుకున్నానే. ఇంకా ఏం ఆలోచన బావా? పోనీ నాతో చెప్పు బావా. అరుణ, పరిహాసం కాదు, అసలు ఈ రాజకీయాలు నీకు అర్థం కావు. చిన్నదానికి నువ్వు ఊరుకో. ఓ, ఇదిగో బావా, పరాక్, బహుపరాక్. చిన్నదానని నన్ను విసిరి కొట్టి పెద్దవాణ్ణి కదా అని నువ్వు ఒంటరిగా ఆలోచనలు దిగితే ఏమి తోచగా అలసిపోయి ముసలితనం వచ్చి చివరికి వైరాగ్యంలో పడతావు. అక్క అక్క, ఎవరికి వైరాగ్యం? బావకేనా? అయితే కాషాయగుడలు కమాండాలను తీసుకురానా? అబ్బబ్బా కిరీటి, నీ వేళాకోళం ఇప్పుడు కాదు, మరి ఇంకెప్పుడు బావా? లేకపోతే ఏమిటి బావా, వల్లభదేవుడు గారు నీకు చెలి చుట్టం దేవుడు అంటావాయే. ఆయన చెప్పినట్టు నడుచుకుంటామని పెద్దలంతా అంగీకరించినారాయే. ఇంకా నిన్ను ఈ దిగులు విడువదాయే.
ఇదిగో అబ్బాయి, ఇలా అయితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. ఆ? ఏమన్నా అయ్యో వదులు బావా. ఇంకెప్పుడు అనవు కదా. బలదేవా, ఏమిటది? ఏముంది, మీరు తయారు చేసిన సైన్యమే. ఆ? అక్క తమ్ముడు చేరి నా భరతం పట్టిస్తున్నారు. మరి మా సైన్యం అంటే ఏమనుకున్నావు? ఏ సందర్భంలో ఎవరిని ఎలా భరతం పట్టవలసింది బాగా తెలుసు. ఆ, అది సరే గాని నేను వచ్చిన పని ఏమిటది? ఏమిటంటే మనం ఈ సైన్యంతోనే బయలుదేరి నిసింహుని కోట ముందు బిడారం వెయ్యాలి. అంటే ఊళ్లను కొల్లగొట్టడానికి బయలుదేరి నిసింహుని సైనికులను కోట దాటకుండానే లోనికి తరిమి కొట్టాలి. అది మన మొదటి లక్ష్యం. మిత్రమా, ఈ మాత్రం పని పెట్టావు. రెండో లక్ష్యం నాకు తెలుసు. పదండి.